హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఈజ్ అనిత. సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దాని మీద వీడియో చేయకూడదని నేను ఫస్ట్ డిసైడ్ అయ్యాను. కానీ ఆ ఆ ఇష్యూ సంబంధించి ఒక సోషల్లో ఒక లెసన్ కూడా వచ్చిందనమాట. ఇంకా తప్పక ఈ వీడియో చేస్తున్నాను. అంటే లెసన్లో 6th క్లాస్ సోషల్లో లెసన్ ఉంది. 6th క్లాస్ స్టూడెంట్స్కి అలాంటి టాపిక్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకని నేను డెప్త్కి వెళ్ళకుండా కొంచెం స్కిప్ చేస్తూ వాళ్ళకి లెసన్ చెప్పాను. బట్ సోషల్ మీడియాలో ఆ న్యూస్ చూసిన తర్వాత ఇంకా ఇలాంటి సిట్యుయేషన్స్లో మనం ఉన్నామా అని అనిపించింది. మీ అందరికీ తెలిసిన విషయమే కోవా బన్ను ఇష్యూ అనమాట. కర్నూలు డిస్టిక్ నుండి ఒక వెండర్, చిరు వ్యాపారి తెలంగాణలోని మేడారం జాతరలో ఆ బన్ను ఏదో అమ్ముకుంటుంటే దాంట్లో ఏదో కలిపారని చెప్పేసి కొంతమంది మీడియా వాళ్ళు అతన్ని చుట్టుముట్టి అతన్ని చాలా క్రిటిసైజ్ చేశారు. అంటే డిస్క్రిమినేషన్, వివక్ష చూపించారు. అతని పేరు చెప్పిన తర్వాత ఆ పేరును కూడా వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేయడము, ఓహో ఇందుకు వచ్చావా, దీంట్లో ఏం కలిపావు అనేసి క్రిటిసైజ్ చేస్తూ ఆ ఫుడ్ అంతా కూడా కింద పడేసి చాలా బాధ పెట్టారు. అతను చాలా చాలా అమాయకుడు. అతను మాట్లాడే విధానం ఈ 10 days నుంచి చూస్తుంటే ఎంత అమాయకుడో. వాళ్ళు ఏదో పొట్టగూడి కోసము ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికే వాళ్ళని మత రంగు పులిమి అందులోకి లాగి, అంటే కొంతమంది ఉంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వీళ్ళని. సొసైటీలో ఏదో ఒక అలజడి అనేది క్రియేట్ చేస్తుంటారు అనమాట. దాని వెనకాల చాలా మహామహులే ఉంటారనమాట. ప్రశాంతంగా ఉండనివ్వరు దేశాన్ని. సో కావాలని కొన్ని క్రియేట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు అక్కడ ఏమీ లేని దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు దాన్ని ఒక మతం రంగు పులిమారనమాట. కొన్ని పార్టీలు ఉంటాయి అన్నమాట. వాటి మీద డిపెండ్ అయ్యే మనుగడ సాగించే పార్టీలు ఉంటాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఆల్మోస్ట్ ఎక్కువ పార్టీలు అలాగే ఉంటాయి. మతం రంగు పులుముకొనే అధికారంలో ఉంటాయి, ప్రతిపక్షంలో ఉంటాయి. సో అలాంటి పార్టీలు ఇంకొక మతాన్ని పట్ల వివక్ష చూపించడం కానీ, వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం కానీ ఇది ఎంత మాత్రమూ సమంజసం కానే కాదు. బికాజ్ ఇట్స్ ఏ సెక్యులర్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ, అంటే లౌకిక రాజ్యం. రాజ్యాంగం ముందు అందరూ సమానులే. ఏ మతమైనా ప్రభుత్వానికి ఒకటే అన్నమాట. సెక్యులర్ కంట్రీ అంటేనే మీనింగ్ అది, లౌకిక రాజ్యం. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే. అలాంటి సమాన దృష్టితో చూడాల్సిన ప్రభుత్వాలే కొన్ని మతాల పట్ల వివక్ష చూపిస్తున్నాయి. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఆ కుటుంబాలు బాధితులు, వాళ్ళతో పాటు యావత్ భారతదేశం కూడా బాధితులే. భారతదేశంలో 140 కోట్ల మంది కూడా బాధితులే. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరగకూడదు. మతపరమైన సంఘటన అది. సో అలాంటి దానికి అందరం బాధితులమే. అలా అని అమాయకుల్ని కూడా అదే కోణంలో చూసి వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళ నోటికాడ కూడిని అలా కింద పడేయటము ఎంతవరకు సమంజసం? నిజంగా చదువుకున్న అజ్ఞానులు అంటారు వీళ్ళని. ఆ చదువుకున్న అజ్ఞానులు యక్ష ప్రశ్నలు వేసి తికమక పెట్టి వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా వాళ్ళ పట్ల ప్రవర్తించారు ఆ రోజు. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. అది రిలీజియన్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, అంటే మతపరమైన వివక్ష ఉంటుంది. రీజనల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, అంటే ప్రాంతీయ వివక్ష. అంటే వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి చిరు వ్యాపారం చేసుకుంటున్నా కానీ వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తారు. అంటే నెగిటివ్ భావన అన్నమాట. అండ్ మతపరమైన వివక్ష. వేరే మతం వాళ్ళు మా మతపరమైన ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, జాతర జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో నువ్వు ఎలా వ్యాపారం చేస్తావు అంటే, ఏ మతం వాళ్ళు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా నివసించవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ మినిమం జ్ఞానం కూడా లేకుండా ఏ జర్నలిస్టు ఉండడు. కానీ జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా అలాంటి క్వశ్చన్స్ వేయరు. కానీ ఆ రోజు అతను చుట్టుముట్టిన అందరు జర్నలిస్టులు కూడా ఒకే ఛానల్కి చెందిన వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ సంథింగ్ ఏదో. సో అలాంటి క్వశ్చన్స్ వేసి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసి క్లియర్గా వివక్ష అనేది ఇక్కడ మతపరమైన వివక్ష, అంటే రిలీజియన్ డిస్క్రిమినేషన్ అంటారు, అది చూపించారు. ఇలాంటి దీనికి సంబంధించినటువంటి
టాపిక్ అనేది 6th క్లాస్ సోషల్ లెసన్లో ఉంది. కానీ నేను స్కిప్ చేశాను లైట్గా చెప్పి. చిన్నపిల్లల మనసులో అలాంటి భావాలను చొప్పించకూడదు, వాళ్ళకి అలాంటివి తెలియకూడదు అన్నట్టుగా లైట్గా చెప్పాను. కానీ అందరూ ఆల్రెడీ చూసేశారు యూట్యూబ్లో. అంటే క్లియర్గా మనకు అక్కడ తెలుస్తుంది మతపరమైన వివక్ష ఈ రోజుల్లో కూడా ఎంతగా ఉందో. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని ఒక మతం మొత్తాన్ని మనం నెగిటివ్ భావనతో చూడటం ఎంతవరకు కరెక్ట్, అది చాలా వ్యతిరేకించాల్సిన అంశం అనమాట. అలాగే రీజనల్ డిస్క్రిమినేషన్, ప్రాంతీయ వివక్ష. ఇక్కడో కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ అమ్ముకుంటావా అనేటువంటి ఒక వివక్ష. 2 స్టేట్స్ బైఫర్కేషన్ సమయంలో కూడా ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మధ్య చాలా గొడవలు అయ్యాయి. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు, తెలంగాణ వాళ్ళే ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాళ్ళు, వివక్ష చూపిస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ అనుకుంటా, ఆ గవర్నమెంట్ ఉన్న రోజులు ఆ వివక్ష ఉంది. ఇప్పటికీ వాళ్ళ మాటల్లో ఆంధ్ర వ్యక్తుల పట్ల వ్యతిరేకత కనపరుస్తూనే ఉంటారు. రీసెంట్గా కేటీఆర్ మాటల్లో కానీ అలాగే. సో ఇప్పుడు ఇతను కర్నూలు నుంచి వచ్చిన వ్యక్తి మేడారం జాతరలో ఆ కోవా పన్ను ఏదో పాపం అమ్ముకుంటూ ఏదో 2 రూపాయలు వస్తాయని ఎక్కడ జాతర జరిగితే అక్కడికి వెళ్తుంటారు. అలాగే మేడారం కూడా వచ్చారు. హిందూ జాతర ప్రదేశంలోకి నువ్వు ఎలా వచ్చావు అంటే, హిందూ జాతరలో వేరే మతం వాళ్ళు అక్కడ ఏమి అమ్ముకోకూడదు అని రాసిపెట్టుందా? అలాగే టెంపుల్స్ దగ్గర ఎవరు ఏమి అమ్మట్లేదా? ఓన్లీ హిందూసే అమ్ముతున్నారు కొబ్బరికాయలు, పూలు అన్నీ. అలాగే మసీదుల దగ్గర కేవలం వాళ్ళే అమ్ముకుంటున్నారు. వీళ్ళు కూడా చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు అక్కడ. కానీ ఇది భారతదేశం, అందరూ సోదరభావంతో ఎన్ని మతాలు ఉన్నా కానీ ఐక్యంగా ఉంటూ సోదరభావంతో మెలుగుతున్నారు. అలాంటి భావనని కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, ఎవరైతే సొసైటీలో ఆల్రెడీ సృష్టించాలనుకునే వ్యక్తులు ఇలాంటివి క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళ పట్ల చాలా అప్రమత్తతతో ఉండాలి ప్రజలందరూ కూడా. సో యాక్చువల్ ఇండియా అంటేనే డైవర్సిటీ, భిన్నత్వం ఉంటుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నా, డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నా, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్, డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ వేరు వేరు ప్రాంతాల్లో కూడా వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ ఉన్నా కానీ అందరూ ఒకే తాటి ఉండి బ్రదర్హుడ్తో అంటే సోదరభావంతో మనం నివసిస్తుంటాం. అదే ఇండియాని వరల్డ్లో యూనిక్ కంట్రీగా నిలబెట్టింది. వరల్డ్లో ఉన్న ప్రత్యేకమైన ఏకైక దేశం ఇండియానే, బికాజ్ ఆఫ్ ఇట్స్ డైవర్సిటీ. భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నా కూడా మనందరం కలిసిమెలిసి ఉంటున్నాం. అలాంటి భావన ఉన్న వ్యక్తుల పట్ల ఎటువంటి మతపరమైన విద్వేషాల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తుల మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే ఈ రోజుల్లో కూడా సామాన్యులు ప్లస్ అలాంటి వాటితో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలతో కానీ అసలు అలాంటి థాట్స్ లేని వాళ్ళు, వాటి గురించి సరైన అవగాహన కూడా లేని వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు ఈ అజ్ఞానులు. అంటే వాళ్ళ మత మౌఢ్యం ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో చూడండి. ఇలాంటివి విపరీత ధోరణులు సమాజానికి చాలా నష్టం కలిగిస్తాయి. ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడుతూ ఉండకూడదు ఇలాంటి విషయాల్లో. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా విషయాలు సుమోటోగా తీసుకుంటూ ఉంటుంది. మరి ఈ విషయంలో కొంచెం మౌనం పాటించింది. ఎందుకంటే ఆంధ్రాలో కన్నా తెలంగాణలో కొంచెం మత విద్వేషాలన్నీ కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. సో ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటే ఇంకెక్కడైనా గొడవలు అవుతాయేమో అన్నట్టుగా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఒక అమాయక వ్యక్తి మీద ఈ రిలీజియన్ డిస్క్రిమినేషన్ చూపించడం అనేది, ఈ మత వివక్ష అలాగే ప్రాంతీయ వివక్ష చూపించడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది. సరే, ఇలాంటి విషయాల మీద మనం మాట్లాడకూడదని నేను వీడియో కూడా చేయలేదు. కానీ ఆ లెసన్ కూడా సేమ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అని ఉంది దాంట్లో. అసలు అలాంటి వర్డ్స్ అసలు సబ్జెక్ట్లో పెట్టకూడదు, క్యాస్ట్ అనే వర్డే పెట్టకూడదు. పుట్ ఇట్ యాజ్ ద కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ అనొచ్చు. అది కూడా ఆ 6th క్లాస్ లెవెల్ పిల్లలకి అసలు అవసరం లేదు ఆ టాపిక్, కానీ లెసన్లో ఉంది. కమ్యూనిటీ డిస్క్రిమినేషన్ వాళ్ళే చెప్పిందైతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంట. అసలు ఎంతవరకు సమంజసం అలాంటి బుక్లో పెట్టడము, అలాంటివి బయట జరగడం చూడండి. యాదృచ్ఛికం కాదు, జరుగుతూనే ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా కూడా చెప్పాలన్నా కానీ చాలా బాధేసి నేను చెప్పలేదు, లైట్గా స్కిప్ చేశాను. అలాగే జెండర్ డిస్క్రిమినేషను అంటే లింగ వివక్ష, మెన్ అండ్ ఉమెన్కి వాళ్ళకి ఉండే ఈక్వాలిటీ, సమానత్వం పైన ఉండే వివక్ష, అది ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇలా డిఫరెంట్ వివక్షలు ఉంటాయి అన్నమాట. వాటిల్లో మెయిన్ మౌఢ్యం ఉండేది రిలీజియన్ డిస్క్రిమినేషన్, మత వివక్ష.
ఇండియాలో ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా, వివిధ ప్రాంతాల వ్యక్తులు ఎక్కడెక్కడో నివసిస్తుంటారు. మనం వెళ్తాము, ఢిల్లీనో ముంబైయో ఎక్కడికి వెళ్ళి నివసిస్తుంటాము. రాజస్థాన్లో వచ్చి మన ఏరియాస్లో ఉంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుండొచ్చు, వాళ్ళ భాష వేరుండొచ్చు, అయినా అందరూ సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తుంటారు. దట్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అలాంటి వాటిని అందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళాలి. కానీ ఇంకా మతాలను పట్టుకొని ఊగిసలాడతా దాని మీదే బ్రతుకు వెళ్ళదీస్తూ ఉండే కొన్ని పార్టీలు, దాని మీదే మనుగడ సాగిస్తూ ముందుకు వెళ్ళే పార్టీలు చాలా ఉన్నాయి. సామాన్యులు ఎప్పుడు కూడా ఇతరుల పట్ల ఎప్పుడు కూడా సోదర భావంతోనే ఉంటారు. ఏ ఫెస్టివల్ వచ్చినా విష్ చేసుకుంటారు. ఏం చెప్తుంది, ఏ మతమైనా ఇతర మతాల పట్ల మనం గౌరవభావం కలిగి ఉండాలని చెప్తే క్లియర్గా ఉంది. రిలీజియన్స్కి సంబంధించి కూడా ఒక లెసన్ ఉంది, 11th లెసను, చాలా నీట్గా అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సర్వీస్ టు హ్యూమన్ ఈజ్ ద సర్వీస్ టు గాడ్ అన్నారు. అంటే మానవ సేవే మాధవ సేవ. ఏ మతమైనా అదే చెప్పింది. ఇస్లాం అదే చెప్పింది, క్రిస్టియానిటీ అదే చెప్పింది, హిందూ మతం అదే చెప్పింది, బౌద్ధ మతం ఆల్సో అదే చెప్పింది. సో దాన్ని విస్మరించి వేరే మతాల పట్ల ద్వేషభావం పెంపొందించుకోవాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఇవి అమ్ముకోకూడదు, ఇలాంటివన్నీ ఎవ్వరూ ఏ మతమూ చెప్పలేదు. అన్ని మతాల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. ఇదేదో ఎవరి సొత్తో అన్నట్టు ఓటు బ్యాంకు కోసము వేరే వాళ్ళని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. సో అందరూ సోదర భావంతో, ఫ్రెండ్లీహుడ్తో, స్నేహభావంతో ముందుకెళ్తేనే భారత జాతి యొక్క గొప్పతనం ఇంకా ముందుకెళ్తుంది అన్నమాట. ఓకే, ఇంకా పటిష్టంగా ఉంటుంది ఈ జాతి అనేది. ఓకే, మన ఇండియాలో ఎటువంటి డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండకూడదు. బికాజ్ ఇట్ ఈజ్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, వరల్డ్లో ఉన్న యూనిక్ కంట్రీ ఇండియా. దాన్ని మనందరం కూడా నిలబెట్టుకోవాలి. అలాంటి అజ్ఞానులు చేసే పనుల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ, ఎవరైతే పాపం సామాన్యుల అమాయకులు ఉంటారో వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.